యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ గురించి మీరు ఆత్మావలోకనం చేసుకుంటూ స్వయం శోధన చేసుకునే రోజు. మీ మైండ్లో ఉండే 4 మూలలను మీరు తెలుసుకోగలుగుతారు. ఈరోజు అలాగే మీ వ్యక్తిత్వాన్ని గురించి కూడా, మీ గురించి అంతర్గతంగాను బాహ్యంగాను కూడా తెలుసుకున్నట్లు మీరు ఫీల్ అవటం జరుగుతుంది. ఇది మంచి పరిణామం. మేషరాశి రొమాన్స్. మీ సంబంధ బాంధవ్యాలపై ఒకసారి మంచి దృష్టితో చూడండి. అది మీకు ఒక మంచి ఆరోగ్యవంతమైన స్థితిలో ఉన్న బంధంగా కనిపిస్తుంది. పెంచుకొని అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు ఏ ప్రణయ భాగస్వామిని మీరు ఎంచుకోవాలి అనే విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన రోజు. ప్రాతకాలపు అలవాట్లను పాటిస్తూ మీ అంతా మీరే మీకు అనువు కాని, మీకు కుదరనటువంటి భాగస్వామిని ఎంచుకొని కష్టాల్లో పడటం, తర్వాత అన్నివి మీకు ఇష్టం లేదు. మీ కుటుంబ దీర్ఘకాలపు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీ సుఖ సంతోషాలను కూడా మీరు సరైన అనువైన భాగస్వామిని ఎంచుకోవటంలో మీరు ఇష్టపడతారు, సఫలమవుతారు. మేషరాశి కెరియర్. ఈరోజు ఒక వృత్తి నిపుణుడిని మీరు సంప్రదిస్తే బాగుంటుందని, మీ ఉద్యోగ పురోగతిని గురించి, లేకపోతే ఒకవేళ మీరు విద్యార్థి అయినట్లయితే మీ విద్యా విషయాలపై కానీ ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక అనుభవజ్ఞుడైన వృత్తి నిపుణుడి వద్ద నుండి మీకు ఒక మంచి సలహా దక్కే అవకాశం కనిపిస్తోంది. అలాగే అది చాలా ఉపయోగకరమైనది కూడా. అందుచేత ఈ విషయం గురించి అడగటానికి మీరేమీ భయపడకండి. మీరు మీ శక్తి, మీ నైపుణ్యం వృధాగా పోకుండా ఉండేందుకు ఈరోజు మీరొక అనుభవజ్ఞుడైన వ్యక్తినే సలహా అడిగేటట్లు జాగ్రత్త పడండి. మేషరాశి ఫైనాన్స్. మీలో ఉన్న ప్రత్యేకమైన సాంకేతిక నైపుణ్యం మీకు బహువిధాల ప్రశంసలను తీసుకొస్తుంది. అలాగే ఆర్థిక బోనస్లు కూడా. మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించడం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇది మీ సహోద్యోగుల నుండి మీరు గౌరవాన్ని పొందేటట్టు చేయటమే కాదు, కాలక్రమేణా మీలో ఉండే శక్తిని ఇంకా పెంపొందిస్తుంది. మీరు ఇంకా ఎక్కువగా సంపాదించాలనే ఆశయాన్ని కూడా సాధించుకునేందుకు మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను అభివృద్ధి పరుస్తూ కష్టపడి చేసిన శ్రమ, కృషి ఈరోజు రివార్డులు తీసుకొస్తాయి మీకు. ఎందుకంటే మీలో కొందరికి ఈరోజు ప్రమోషన్ రావచ్చు కాబట్టి. అయితే ప్రమోషన్తో వచ్చే ఆర్థిక లాభాలను గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే దీర్ఘకాలంలో మీరే లబ్ధిదారులు కావచ్చు, ఇంక్రిమెంట్తో కానీ లేకుండా కానీ. మేషరాశి హెల్త్. ఈరోజు మీరు వాతావరణం సరిగ్గా లేక కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండవచ్చు, కానీ బహుశా ఇది ఒత్తిడికి సంబంధించినటువంటిది కాబట్టి అంతగా బాధపడకుండా దీనిని ఈజీగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మనసు ఏ స్థితిలో ఉన్నది అన్న విషయం మనిషి యొక్క ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుచేత ప్రస్తుతపు మీ ఒత్తిడి స్థాయిపై దృష్టిని పెట్టండి. ఏకాగ్రతతో అలా సాగే దాని ప్రభావం మీ ఆరోగ్యంపై పడుతుంది అన్న విషయంపై కూడా మీకున్న నొప్పులను, బాధలను నయం చేయడానికి అవి అసలు ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి, వాటికి ఆధారం ఏమిటి అన్న విషయాన్ని గమనించి దానికి పరిష్కారాన్ని వెతకండి. మీరు ఒత్తిడిని తగ్గించుకోగలిగితే మీ ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది. వృషభ రాశి ఓవర్వ్యూ. మీ అదృష్టమే మీ స్వశక్తి, పట్టుదల కంటే మిమ్మల్ని ముందుకు నడిపేది. ప్రతిదీ కూడా మీరు ఆశించిన రీతిలో జరిగే రోజుది. కానీ అదంతా కేవలం మీ స్వశక్తి వల్ల కాదని తెలుసుకుంటారు. ఈ అదృష్టాన్ని, మంచి సమయాన్ని మీకు అనుకూలంగా మలుచుకొని ముందుకు స్వారీ చేస్తూ సాగిపోండి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీరు చూసిన భావి భాగస్వాముల యొక్క వ్యక్తిత్వపు లక్షణాలను చూసి కాస్త నిరుత్సాహపడి ఉండవచ్చు. మీరు ఎంచుకోవడంలో మీరు చాలా జాగ్రత్తను వహిస్తూ మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అన్నట్లు ఉంటారు. మీరు నిర్ణయించిన ప్రమాణాలను అతిగా తగ్గించి వేయడం సరైనది కాకపోయినా మీ జీవిత భాగస్వామిని వెతకటంలో మీరు కొంచెం వాస్తవిక దృష్టితో ఉండాల్సి ఉంటుంది. పరిపూర్ణత కోసం మీరు ఇంకా వెతకడం కొనసాగిస్తూ ఉంటే మీరు తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు. మీ దృష్టిని ఆకర్షించాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నట్లు మీరు గమనించవచ్చు. ఈరోజు వృషభ రాశి కెరియర్. మీ అంతటా మీరు నిర్దేశించుకున్న మీ లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు సునాయాసంగా. మీ పని విధానాన్ని మెచ్చుకోవాలని లేక ఇంకా మెరుగుపరుచుకోవాలన్నదే మీ కళ. అయితే ఈ లక్ష్య సాధన వైపు సూటిగా జాగ్రత్తగా సాగిపోండి. ఈ దిశలో మీరు చెప్పుకోదగినంత కదలికను చూడవచ్చు. ప్రతి ప్రయాణం కూడా ఒకే అడుగుతో ప్రారంభమవుతుందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. అందుచేత అనుకూలంగా ఉన్న ఈ శుభ సమయాన్ని మీ కళ్ళ చేరువకు మిమ్మల్ని చేర్చడానికి ఉపయోగించుకోండి. ఈ క్షణంలో మీకు మంచి శుభవార్త రావచ్చు. నిరుత్సాహపడకండి. వృషభ రాశి ఫైనాన్స్.
ఈ రోజు మీరు ఈ మధ్యనే భరించవలసి వచ్చిన నష్టాల నుండి కాస్త కోలుకున్నట్లు గమనిస్తారు. గాలివాటంగా వచ్చిన అదృష్టం మిమ్మల్ని మీ అకౌంట్లో ఈ నష్టాలన్నింటినీ పూడ్చుకునేలాగా చేస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకు మీరు ఇక తొందరపాటు పనులేమీ చేయవద్దు. కానీ మీరు ఈ మధ్యనే తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఈ మధ్యనే పడిన ఆర్థికపరమైన ఈ గోతుల నుండి బయటకు పడేలాగా చేశాయి. అయితే ఈ మాదిరిగా వచ్చిన ఈ చిన్న గాలివాటు అదృష్టాన్ని ఇంకేముందిలే అని అతిగా తీసుకోకండి. మీ ఆర్థిక జీవితం ఇంకా కాస్త ఒడిదుడుకుల్లోనే ఉంది. వృషభ రాశి హెల్త్. మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ కడుపుకు సంబంధించి కొంత కలకలం కలగవచ్చు. పనికిరాని చిరుతిళ్లను తినకండి. అలాగే సోడా కూడా త్రాగవద్దు. ఇవి సమస్యను ఇంకా జటిలం చేయవచ్చు. సింపుల్గా వండిన ఆహార పదార్థాలను తినండి. పరిశుభ్రంగా ఉండే మంచినీటిని అధికంగా త్రాగుతూ ఉండండి. తొందరలోనే మీరు యథాస్థితికి చేరుకుని కులాసాగా ఉంటారు. మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. మిథున రాశి ఓవర్వ్యూ. మీ మీద మీకున్న మనోధైర్యం, నమ్మకం మరియు మంచి ప్రమాణంలో లభించిన అదృష్టం ఈరోజు మీరు విజయవంతంగా ఆనందదాయకంగా అవతరించేందుకు తోడ్పడతాయి. ఈరోజు స్వయం సమృద్ధికి, మనోధైర్యానికి నిదర్శనంగా ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయాలు, జడ్జిమెంటులు ఇతరులు తీసుకునే నిర్ణయాల కంటే భిన్నంగా ఉంటాయి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీరు కాస్త డిసప్పాయింట్ అవటమో లేక గాయపడటమో జరగటం చూస్తుంది. మీ ప్రణయ ప్రపంచంలో మీ సంబంధ బాంధవ్యం నుండి విడిపడటం సంభవించవచ్చు. కాబట్టి ఇది ఇలా సంభవిస్తుందని ఊహించడం కానీ చూడడం కానీ మీరు చేయకపోవచ్చు. కానీ ఇది కొంతకాలంగా నలుగుతూనే ఉంది. ఈ వార్త మిమ్మల్ని మరీ నిరుత్సాహపరిచేటట్లుగా ఉందని మీరు బాధపడకండి. తొందరలోనే ఈ పరిస్థితి నుండి మీరు కోలుకుంటారు. అలాగే మీ ప్రేమ చిగురించడం మళ్ళీ చూస్తారు మీరు. మిథున రాశి కెరియర్. మీరు అనుకున్నవన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. కాబట్టి మీకై మీరు నిర్దేశించుకున్న ప్రకారం కావలసినవన్నీ సాధించుకున్నందుకు మిమ్మల్ని మీరే అభినందించుకోవాల్సిన టైం ఇది. మీ బాధ్యతలన్నింటినీ మీరు నెరవేర్చగలుగుతారు సవ్యంగా. అయితే మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది విజయాలను సాధించటం బాధ్యతలను ఇంకా పెంచుతుంది. దీని భావం మీరు ఇంకా కొన్ని మంచి అవకాశాలను పొందగలగటమే. అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి, మీ స్వయం ప్రగతికి మరియు పురోభివృద్ధికి దీనిని ఉపయోగించి లాభం పొందండి. మిథున రాశి ఫైనాన్స్. అనుకోని పరిస్థితుల వల్ల మీకు ఆర్థిక లాభాలు రావటంలో కొంత ఆలస్యం జరుగుతుంది. వ్యాపారంలో ఉన్న మీలో కొందరు ఈ రోజు ఆలోచిస్తూ ఉండవచ్చు, మీరు ఉద్యోగ విషయంలో సరైన అవకాశాన్ని ఎంచుకున్నారా అని. మీరు ఈ రోజు గట్టి పునాది వంటి దానిపై నిలబడి ఉండాలని ఆశించినట్లు గమనిస్తారు. కానీ బలహీనమైన ఫలితాలను చూసిన తర్వాత నీరసపడి నిరుత్సాహపడిపోతారు. ఈ రోజు మీ ఇతర అవకాశాలను పరిశీలించవలసిన రోజు. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో ఇంకా ఏమీ పోగొట్టుకున్నప్పటికీ అయితే ఈ వ్యాపార రంగంలో పరిశోధన చేసుకుంటూ ఉండటం మీకు పూర్వపరాలను గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం మీరు ఉన్న రంగంలో స్పష్టంగా. మిథున రాశి హెల్త్. ఈ రోజు మీలో అభద్రతా భావం నెలకొని ఉంది. అలాగే మీ మనసు విప్పి మీ భావాలను చెప్పుకోవడానికి మీలో స్పష్టత లోపించినట్లుంది. మీరు ఒక విధమైన కన్ఫ్యూషన్లో పడిపోయినట్లు ఫీల్ అవుతారు. ఒత్తిడి స్థాయిలను కొంచెం క్రిందకు దించండి. కాస్త దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో అలాగే యోగా కూడా చేస్తూ. ఈరోజు మీరు అనుభవిస్తున్న చిన్న చిన్న ఇబ్బందులు ఇటువంటి జటిలమైన సమస్యలకు సమానమైనంతటివి కావు. అందుచేత ఇటువంటి చిన్న చిన్న సమస్యలను ఈ రోజుకు ప్రక్కన పెట్టివేయండి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. మీ ఇంట్లో ఒక పార్టీయో లేక ఒక గ్యాదరింగో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ కష్టాలను, ఇబ్బందులను పూర్తిగా మర్చిపోయి మీ చుట్టూ ఉన్న మీ దగ్గర బంధువులతో సరదాగా కాలక్షేపం చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ మెదడులో నుండి టెన్షన్ను పూర్తిగా పారద్రోలండి. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామిని గురించి, మీరు గడిపినటువంటి ఆ మధుర క్షణాలను గురించి ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈ తరుణంలో మీరు ఆమె సాహచర్యాన్ని కావాలని కోరుకుంటారు. ఈ ఆలోచనలు మిమ్మల్ని మీ పనిని నుండి మళ్లిస్తాయి. కానీ అవన్నీ జీవితం అంటే ఏమిటి అన్న దాంట్లో పూర్తి అంశాలు కావు. ఆ రోజు మీరిద్దరూ తిరిగి కలుసుకున్న ఆ కలయికను వేడుకగా చేసుకోండి. అలాగే మీరిద్దరూ కలిసి ఉన్న ప్రతి క్షణాన్ని మధురమయంగా అనుభవించండి. కర్కాటక రాశి కెరియర్. వెబ్ డిజైనింగ్లో ఉండే వృత్తి నిపుణులకు ఇది చాలా ఆశావహమైన, ప్రోత్సాహకరమైన రోజు. మీకు కొన్ని విదేశీ అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొందరికి ప్రస్తుత ఉద్యోగంలో మార్పులు కూడా జరగవచ్చు. ఏమైనప్పటికీ మీరు పనిచేసే రంగం నుండి పూర్తిగా మారాలనుకునే ప్రయత్నం నుండి
విరమించుకోవడం మంచిది. అటువంటిది ఏదైనా చేయాలంటే సరైన అవకాశం కోసం వేచి చూడటం మీ శ్రేయస్సు దృష్ట్యా చాలా మంచిది. మీ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే క్రొత్త కాంటాక్టులను అభివృద్ధి పరుచుకుంటారు మీరు. కర్కాటక రాశి ఫైనాన్స్. మీరు కనుక తయారీ పరిశ్రమలో ఉన్నట్లయితే లాభసాటి కాంట్రాక్టుల కోసం వెతకటంలో మీకు విస్తృతమైన అవకాశాలు ఉన్నట్లు కనుగొంటారు. అవకాశాలకు ఏమీ కొదవ ఉండదు. ప్రతిసారి మీకున్న అవకాశం కిందటి దానికంటే ప్రోత్సాహకరంగా, అంతకంటే ఏమీ తక్కువ కాకుండా ఉంటుంది. ఈ అనుకూలమైన టైంను ఉపయోగించుకుంటూ మంచి అవకాశాన్ని ఎంచుకోండి. మీకోసం మీ దీర్ఘకాలిక ప్రణాళికను, లక్ష్యాలను లెక్కలోకి తీసుకుంటూ అపార సంపద లాంటి ఈ అవకాశాలను ఎంజాయ్ చేయండి. కర్కాటక రాశి హెల్త్. హడావుడిగా ఉండే మీ జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మిమ్మల్ని రోజు కాస్త అనారోగ్యానికి గురి చేయవచ్చు. అందుచేత మీ ఆరోగ్యం దృష్ట్యా మీరు తీసుకునే ఆహారాన్ని మెరుగుపరుచుకోవటం మీకే మంచిది. కాయగూరలను, గింజలను మీ ఆహారంతో జత చేయండి. ఖనిజాలు లేనటువంటి తక్కువగా ఉండే ఆహారం కంటే మీరు మామూలుగా తీసుకునే ఆహారంలో అదే సమయంలో వ్యాయామం మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేయండి. అలాగే మీ బిజీ షెడ్యూల్ నుండి కాస్త టైం తీసుకొని వినోద కాలక్షేపం కూడా చేస్తే మంచిది. సింహరాశి ఓవర్వ్యూ. మీ ఆప్తులు మీకు ఈరోజు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసి మూలాధారాలంటి వారు. ఈరోజు మీరు జాగ్రత్తగా చూసుకునే ఒక వ్యక్తి వద్ద నుండి ఒక శుభవార్త మీకు అందుతుంది. ఇది మీ జీవితంలో జరిగే అన్ని సంఘటనల కంటే అమితానందాన్ని కలుగజేస్తుంది. మీకు అటువంటి వారితో ఈ సందర్భాన మంచి సంబంధాన్ని నిర్వర్తించుకోవటం ఎంతో మంచిది. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో చిన్న చిన్న వాదనలు లేకుండా చూడండి. కోరంతులు కొండంతులుగా చూపించేటటువంటి చిన్న చిన్న అంశాలు అయి ఉండవచ్చు. అవి ఏమాత్రం ప్రాధాన్యత లేనటువంటివిగా, ఎందుకంటే ఈరోజు మీ మనోభావావేశాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. కాబట్టి వాతావరణం చల్లబడటానికి మీరు చేయగలిగినంత చేయండి. మీ వంతు ఇటువంటి చిన్న చిన్న కలహాలు అతి కొద్ది కాలంలోనే సమసిపోతాయి. సింహరాశి కెరియర్. ఈరోజు మీ పని మీదే మీ దృష్టిని ఫోకస్ చేసి ఉంచాలి. మిమ్మల్ని మీ దృష్టి నుండి మరల్చడానికి కొంతమంది మీ చుట్టూ కాచుకుని ఉన్నారు. కాబట్టి మీ దృష్టిని మరల్చడం అన్నది పనిలో మీ ఉత్పాదకతను తగ్గించి వేసి తప్పులను దొర్లేటట్టుగా కూడా చేయవచ్చు. అందుచేత ఇటువంటివి పట్టించుకోకుండా ఉండటానికి మీరు చేయగలిగినంతా చేయండి. ఈ రోజే మీ ఏకాగ్రత మరియు మీరు ఫోకస్ చేయబడి ఉండటమే మీ ఆస్తులు. అందుచేత ఇవి పనికి వచ్చేటట్లు చేసుకోండి. సింహరాశి ఫైనాన్స్. మీరు లాభాలను పెంచుకోవాలనే మార్గాలను అన్వేషిస్తూ ఉంటే ఈ రోజు మీ శక్తినంతా ధారపోసి ప్రయత్నించడానికి అనువైన రోజు అనే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ముందున్న అవకాశాలన్నింటినీ పరిశీలించండి. జాగ్రత్తగా సరైన ఖచ్చితమైన ప్లాన్ తయారు చేయాలంటే కొంచెం కష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ప్రస్తుత తరుణంలో ఆశలను వదులుకోవద్దు. సరైన సమయంలో సరైన కృషి చేయడంలో మీరు లాభాలను అందుకోగలరు. సింహరాశి హెల్త్. ఈరోజు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ప్రమాదానికి మీరు గురయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈరోజు నిజం చెప్పాలంటే అసలు ఈరోజు మీరు చక్రాల బండిలో ఎంత మాత్రం ఉండవద్దు. వీలైనంత వరకు ఈరోజు ప్రయాణానికి ఎంత మాత్రం అనువైనది కాదని సంకేతాలు కనిపిస్తున్నాయి. అంచేత మీరు ఒక ట్రిప్ పై మామూలుగా బయలుదేరబోతుంటే దానిని వాయిదా వేసుకోవడం మంచిది. క్షేమంగా ఉండడం మంచిది. ఎప్పుడు తర్వాత సారీ ఫీల్ అయ్యేదానికంటే. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు మీ కుటుంబానికి మధ్య సంభవించే వాదనలతో మీ మూడ్ కొంచెం చికాకుగానే ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కాస్త ముందంజలోనే ఉన్నట్లున్నారు. అందుచేత వారితో వివాదాలు ఏమీ లేకుండా సున్నితంగా జాగ్రత్తగా మెలగాలి. అలాగే సమయానుకూలంగా అవసరాన్ని బట్టి మీ మనోభావాలను వ్యక్తీకరించండి. కన్యా రాశి రొమాన్స్. మీరు ఒంటరి వారైతే ఈరోజు కాస్త కన్ఫ్యూజింగ్గా, చిరాకుగా, విసుగ్గా ఉంటారు. మీరెంతో కాలంగా కన్నువేసి ఉంచిన వారితో మాటలు ఎలా కలపాలి అని, మీ మనోభావాలను ఎలా వెల్లడి చేయాలా అని. ఆ స్నేహితుడికి మీకు మధ్యలో ఒకే రీతిలో ఉండే అభిప్రాయాలు, ఆశయాలు ఉంటే ఆ వ్యక్తిని సహాయం కోసం అడగండి. మీ భావాలు కనుక సరైన మార్గంలో చేరబోయాయని అనిపిస్తే ఈ యుక్తి మీతో పాజిటివ్గా స్పందిస్తారు. మీరు తీసుకునే చొరవతో, అదేవిధంగా మీరు తీసుకున్న చొరవ, ధైర్యం, మీరు చేసిన ముందడుగులు స్వీకరింపబడతాయి. కన్యా రాశి కెరియర్. అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ఈరోజు మీ పై అధికారులను ఇంప్రెస్ చేసే రోజు. వారిపై అనుకూలమైన ఒక ఇంప్రెషన్ పడేటట్లు చేయాలని, తద్వారా ప్రమోషన్ పొందాలని మీరు ఆశిస్తూ ఉంటే ఈరోజు మీ శక్తి మేరకు కృషి చేయండి. ప్రమోషన్ కోసం మిమ్మల్ని వేరే ఒకరుగా విభజించి పరిగణించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ గేమ్లో మీరు శిఖరాగ్రాన ఉన్నట్లయితే వారు దీనిని గమనించే అవకాశం ఉంది. అలాగే మీరు తొందరలోనే లబ్ధిని పొందటానికి మంచి అవకాశాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి ఫైనాన్స్.
ఈ రోజు మీ ఆర్థిక వనరులతో కానీ ఏ విధమైన పెట్టుబడులపై కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెద్ద పెట్టుబడులను పెట్టే ముందు అనేక విషయాలను అనేక విధాలుగా ఆలోచించవలసి ఉంటుంది. పైగా ప్రస్తుత సమయంలో ఇవి అంత ఫలప్రదంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఏమైనప్పటికీ మీ పరిశోధనను అన్వేషణను కొనసాగిస్తూనే ఉండండి. అటువంటిది ముందడుగు వేసే ముందు చెప్పుకోదగ్గ పెద్ద మొత్తాలలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు ఏ విధమైన ప్రధాన నిర్ణయాలను తీసుకోవద్దు మీ శ్రేయస్సు దృష్ట్యా. కన్యా రాశి హెల్త్. గత చాలా కాలంగా మీరు కంప్యూటర్ మీద పనిచేస్తూ ఉంటే ఈరోజు పని ఒత్తిడికి అలసటకు మీ కళ్ళను పరీక్ష చేయించుకోవాల్సిన రోజున సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న స్క్రీన్ నుండి మీ కళ్ళను కాసేపు మరల్చడానికి చూడండి. మీ కళ్ళకు కాస్త విశ్రాంతినివ్వండి, రిలాక్స్ అవనివ్వండి. లేకపోతే మీకు క్రమం తప్పకుండా తలపోటు రావచ్చు. ఈరోజు మీ కళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. అలాగే కళ్ళతో ఏమైనా సమస్య ఉంటే వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు స్నేహితులతో ఆనందంగా కులాసంగా ఎంజాయ్ చేస్తూ గడిపే రోజు. ఆ షూస్ను వదిలి పారవేసి రిలాక్స్ అవ్వండి. హాయిగా మీరు ఉత్సాహకరంగా ఉత్తేజాన్ని పొందడానికి, మీ మనోభావాలను తెలియజేయడానికి, కాస్త అడ్వెంచరస్గా ఉండటానికి ఇది మంచి రోజు. ఈ విధంగా చేయాలని మీరు చాలా కాలం నుంచి అనుకుంటున్నారు. తులారాశి రొమాన్స్. ఈరోజు మీ బాంధవ్యంలో ఒక అపార్థం లేక అపోహ కానీ లేక ఒక చిన్న కలహం కానీ సంభవించవచ్చు. ఇది పరిష్కారం కావడానికి కొంత టైం పట్టవచ్చు. మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ఇటువంటి సమస్య తలెత్తుతుందని ముందుగానే మీరు ఊహించలేదు. ఏమైనప్పటికీ మీరు చేయవలసిందల్లా మీ భాగస్వామితో ఓపికగా మనసిచ్చి మాట్లాడటం ప్రారంభించటం. అప్పుడు మీరు ఈ సమస్యను సునాయాసంగా పరిష్కరించగలుగుతారు. దీని గురించి మాట్లాడటానికి భయపడకండి. తులారాశి కెరియర్. మీ ఉద్యోగాభివృద్ధికి మీలో ఉన్న తెలివితేటలను, వివేకాన్ని ఉపయోగించండి. ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసాన్ని మరియు వ్యాపారపరమైన నిర్ణయాలను విశ్వసించాలి. మీ తీర్పులన్నీ సరైన పంథాలోనే ఉన్నాయి కాబట్టి మీలో ఉన్న ఆసక్తి, వివేకం, తెలివితేటలు, వ్యాపార మెళకువలు మిమ్మల్ని దూర తీరాలకు తీసుకెళ్తాయి. మీ అంతర్వాణి చెప్పిన దానిని కేవలం లెక్కలోకి తీసుకోకండి. మీ జాతకం బాగుంది ఈరోజు, అది మిమ్మల్ని ముందుకు నెడుతుంది. దానితో పాటే మీరు కూడా నడవండి ఒడివడిగా. తులారాశి ఫైనాన్స్. ఈరోజు మీరు వారసత్వం ద్వారా వచ్చే ఆస్తి కానీ నగలు కానీ కొంచెం ఆలస్యంగా అందుకుంటారు. ఇది కష్టపడి సంపాదించిన రాబడి వంటిది కాదు. అందుచేత మీకు ఇది ఒక ఆశ్చర్యకరమైనదిగానే కనిపించవచ్చు. ఇటువంటి బహుమతి రావడాన్ని మీరు మెచ్చుకోవాలి. ఇది మీకు మీరు ఆశిస్తూ ఉండే ఆర్థికమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది కాబట్టి. తులారాశి హెల్త్. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈరోజు మీకు మంచి శుభవార్త అందవచ్చు. మీ స్నేహితుల పట్టుదల మరియు సహాయంతో ఆల్కహాల్ ముట్టుకోకుండా దూరంగా ఉండటానికి మీరు నిర్ణయించుకొని విజయులవుతారు. ఇది మీలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు కొంత రిఫ్లెక్టివ్గాను మరికొంత ఇంట్రాస్పెక్టివ్గాను ఫీల్ అవుతూ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారాంతంలో ఒక ఆప్తమిత్రుడి వద్దకు వెళ్ళి కలుసుకోవడానికి, మీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, గత అనుభవాలను పంచుకుంటూ అతనితో కాలక్షేపం చేయడానికి మీరు ఉవ్విళ్ళూరుతున్నారు. వృశ్చిక రాశి రొమాన్స్. క్రొత్త భాగస్వామిని కనిపెట్టాలనే ఆతృత, ఆదుర్ద మీలో ఈరోజు చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రణయ జీవితం కోసం మీరు ఇటీవల జరిపిన ప్రయత్నంలో మీరు కొన్ని బలహీనమైన అంశాలను గమనించారు. కానీ ఈరోజు గాలి మీ వైపే వీస్తున్నట్టు గమనిస్తారు. అలాగే ఆపోజిట్ సెక్స్ మీ పట్ల విపరీతంగా ఆకర్షితులవుతారు. సిద్ధంగా ఉన్నామన్నట్లు అనుకూలమైన ఈ టైంను సద్వినియోగం చేసుకుని ఇతరుల దృష్టి మీపై బాగా పడేటట్టు చేసుకోండి. ఫలితాలతో మీరు సంతృప్తిని చెందుతారు. వృశ్చిక రాశి కెరియర్. గత కొద్ది కాలంగా ఉన్న పనిలోని అధికమైన ఒత్తిడి, దబాయించి చేయించుకున్న పని తరువాత ఈరోజు ఆఫీసులో మీ పనిలో కాస్త వేగం తగ్గినట్లు కనిపిస్తుంది. మీకు సాధారణమైన మామూలుగా కాస్త సగటు కంటే ఎక్కువగా గడిచిపోయినటువంటి రోజు ఇది. కానీ ఆఫీసులో ఎక్కువ గంటలు గడిపిన మీకు ఈ మార్పు ఆనందదాయకంగా ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు నిరాసక్తిగా వదిలివేసిన విషయాలు ఏవైనా ఉంటే తిరిగి ఈరోజు వాటిపై మీ దృష్టిని పెట్టండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. దుస్తుల తయారీ లేక చేతి పనుల పరిశ్రమలలో పనిచేస్తూ ఉండే వారికి వారి అభివృద్ధి ఇంకా మెరుగైన రీతిలో కనిపిస్తుంది. ఆర్డర్లను సంపాదించడంలోనూ ఆర్థిక స్థితిలోనూ కూడా. చేతి పనులలో చేసే ఐటమ్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి మీ వ్యాపారంలో అభివృద్ధిని ప్రతిబింబించేట్టు చేస్తూ మీ గురించి, మీ ఉత్పత్తుల గురించి నలుమూలలా వ్యాపించేటట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి. తప్పకుండా ఇంకా ఎక్కువగా ఆర్డర్లు వస్తాయి. వృశ్చిక రాశి హెల్త్.
ఈరోజు మీ భావోద్రేకాలతో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఒక కంట గమనిస్తూ ఉండండి. ఒత్తిడి మిమ్మల్ని బాధ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఉన్నత స్థాయిలో ఉండే విద్యాపరమైన సాంఘికపరమైన పని ఒత్తిడికి లోనే ఉంటూ మీలో ఉన్న ఒత్తిడిని ఉద్రేకాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శింపలేకపోతున్నారు. ఈరోజు ఎవరితోనో ఒకరితోటి ఓపెన్ కమ్యూనికేషన్ పెట్టుకుంటూ మీ యొక్క అంతర్మథనంలో మానసిక భావోద్రేక పరిస్థితులపై పట్టు సాధించుకోండి. కాస్త మీకు నచ్చిన విధంగా తింటూ రిలాక్స్ అవ్వడానికి మీకు చేతనైనది చేయండి. ఈరోజు ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఈ మధ్యనే మీ స్నేహితులు లేక కుటుంబ సభ్యులు మీకు అందించిన ఆపన్న హస్తంను తిరిగి మీరు వారికి అందిస్తారు. వారు మీకు అందించిన సహాయ సహకారాలను మీరు ఎంతగా మెచ్చుకుంటున్నారో వారికి తెలియచేయండి. అలాగే మీరు కూడా వారికి ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండాలని వారు ఆశిస్తారు. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీ ఓపికను కాస్త పరీక్షిస్తుంది. మీరు కాస్త అవిశ్రాంతంగాను చిరాకుగాను ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. ప్రతిరోజు మాదిరిగానే మీరు ప్రశాంతంగా ఉంటూ మీ ఆప్తులను బాధించే మాటలనేమి అనకండి. వాస్తవంగా మీ ఉద్దేశం అది కాకపోయినప్పటికీ విధిని గురించి వివరంగా మాట్లాడండి. చిరాకుగా నిద్రకు ఉపక్రమించండి. ధనుర్రాశి కెరియర్. ఒకవేళ మీరు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉంటే అది ఈరోజు మీకు ప్రోత్సాహకరమైన అభివృద్ధిని కనపరుస్తుంది. ఒకవేళ మీరు గనక మందమతిగా ఫీల్ అవుతున్నట్లయితే అప్పుడు ఇంకో క్రొత్త ఉద్యోగం, దానితో పాటుగా కాస్త భద్రత ఉన్నటువంటిది మీకు లభిస్తుంది. ప్రోత్సాహకరంగా ఉండే ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ధనుర్రాశి ఫైనాన్స్. ఈరోజు మీ అవసరాలకు మీరు డబ్బును ఖర్చు పెడతారు. అటువంటి అవసరాలు పెద్ద మొత్తంలో ఉన్నా సరే ఎక్కువ సొమ్మును ఖర్చు చేయడానికి ఇది అనువైన టైమే. అయితే మరీ ఖరీదైన వాటిని కానీ లేక మీకు అవసరమైన దానికంటే అధికమైన విలాసవంతమైన వాటికి మీకు అవసరం లేనటువంటి వాటిపై కానీ ఖర్చు చేయకండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నా ఒక పెద్ద అనుకోని ఖర్చు మీ బడ్జెట్ను తలక్రిందులు చేయవచ్చు. ధనుర్రాశి హెల్త్. రక్తపోటుకు సంబంధించిన సమస్యలకు మీరు అలవాటు పడి ఉన్నట్లయితే ఈరోజు ఈ సమస్య కాస్త నెమ్మదించినట్లు మీరు గమనిస్తారు. ఈరోజు మీ సాధారణ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు ఎక్సర్సైజుల విధానం మరియు ఆహార నియమాలు పాటిస్తూ ఉండండి. దీనివల్ల మీరు లాభపడతారు. ఒకవేళ మీరు బరువు కనుక పెరుగుతున్నట్లయితే ఈ విషయంలో తగు జాగ్రత్తను తీసుకుని సమస్యను చక్కదిద్దడానికి పరిస్థితిలో మార్పును తీసుకురావడానికి ఈరోజు సరైన రోజు. మకర రాశి ఓవర్వ్యూ. పదునైన మరియు పోటీ స్వభావంతో ఉండే మీ వైఖరితో మీ పద్ధతి విధానం మిమ్మల్ని అనుకున్న దానికంటే ముందుండేటట్టు చేస్తాయి. అన్ని విషయాలలోనూ మీ లక్ష్యాల సాధనలో మీ తెలివితేటలు, చురుకుదనం, లోకజ్ఞానం, మంచి సంభాషణ చాతుర్యంతో కలిపి మిమ్మల్ని మీ లక్ష్యాల వైపు, ఆశయ సాధన వైపు తొలగిస్తాయి. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీ చట్రంలో నుండి బయటపడి మీరు అభిమానించే వ్యక్తిని మీరెంతగా ఆరాధిస్తున్నారు అని చెప్పి ఆనందభరితమైన శుభదినం ఇది. మీరు ప్రణయపూరితమైన భావాలను పెంచుకునే ఒక స్నేహితుడు కావచ్చు. భయపడకండి. మీ మనసులో ఉన్న భావాలను ఇలా తెలియజేయడం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది. మీ యొక్క ప్రణయ జీవితంలో మార్పులు తీసుకురావడానికి ఈ వ్యక్తి మీ ఫీలింగ్స్ను రెసిప్రొకేట్ చేయడానికి చాలా ఆతృతగా ఉంటాడు. మకర రాశి కెరియర్. మీరు ఇటీవలే ఒక క్రొత్త సంస్థలో చేరినట్లయితే వారు మీ గురించి చాలా సంతోషపడుతున్నారనే విషయం గమనిస్తారు. మీరు పట్టుకున్నదలా బంగారంలాగా కనిపిస్తున్నట్లుంది. అలాగే మీ సంస్థ మీతో పొందే లాభాల కోసం చూస్తుంది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోండి. మకర రాశి ఫైనాన్స్. ఈ రోజు మీరు విలాసాలలో మునిగి తేలుతూ ఉండాలనే ఆలోచనతో ఉండే రోజు. బహుశా నగలు కొనాలనే ఉద్దేశం మీ మైండ్లో ఊగిసలాడుతోంది. అంతకంటే ఇంకా విలాసవంతమైనది, ఖరీదైనది కాకపోతే మీరు ఈ రోజు విచ్చలవిడిగా కాలక్షేపం చేయవచ్చు. కానీ అతిగా మీ పరిధులను దాటి మాత్రం పోకండి. బ్యాంకును బద్దలు కొట్టేటట్టుగా మీరు స్థితప్రజ్ఞులు, వాస్తవ దృష్టితో ఉండేవారు. కానీ జీవితంలో మేలైన మెరుగైన వైపుపై కూడా మీ మమకారం అనుభవించాలనే ఆశ మీలో ఇంకా ఉంది. అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ. మకర రాశి హెల్త్. అతిగా శ్రమ పడటం, అధిక ఒత్తిడిని భరించడం వల్ల కంగారు లేక అలసట వల్ల కూడా తలనొప్పి రావడానికి అవకాశాలున్నాయి. కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్లను మీరు పాటించాలి. ధ్యానం లేక గట్టిగా లోపలికి గాలి పీలుస్తూ ఉండడం, ఎందుకంటే ఇవి తరచుగా తలనొప్పి రావడాన్ని లేకపోతే దాని తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలాగే మీ ఒత్తిడి స్థాయిలను కూడా తగ్గించగలవు. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ స్నేహితుని వద్ద నుండి మీరు ఒక బహుమతిని అందుకుంటారు. అది మీరు కొంతకాలంగా కొనాలనుకుంటున్నదే
లేకపోతే దానిని పొందాలన్న కోరికను వెల్లడి చేసి ఉండవచ్చు. దీనికి బదులుగా మీ కృతజ్ఞతను అతను చేసిన ఈ మంచి పనికి వెంటనే వినయంగా తెలియచేయండి. అతని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. కుంభరాశి రొమాన్స్. ప్రేమకు సంబంధించినంత వరకు ఈరోజు చాలా విజయవంతమైన రోజు. మీ వ్యక్తిగత శ్రమ, కృషి మీ భాగస్వామితో మీ అనురాగ బంధాన్ని బలోపేతం చేసినట్లు గమనిస్తారు మీరు. ఆ విధంగా ఇది మీరు అతన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి వీలు కలిగించడమే కాదు, ఒక ప్రేమైక జీవితానికి ఇది ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం మీరు పయనిస్తున్న మార్గంలోనే ముందుకు సాగిపోండి. మీరు సరైన మార్గంలోనే ఉన్నారు. కుంభరాశి కెరియర్. మీరు రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నట్లయితే ఉత్సాహభరితమైన విధంగా ఈరోజు మీకు ద్వారాలు తెరిచి ఉంచుతుందని మీరు గ్రహిస్తారు. ఈ అవకాశాలలో కొన్ని విదేశీ ప్రయాణాలు కూడా చేపట్టేటువంటివి. భవిష్యత్తులో ఇది చాలా ప్రోత్సాహకరమైన విషయం. అవకాశాన్ని అందుకోవడానికి ఎగిరి గంతేయండి. కుంభరాశి ఫైనాన్స్. దొంగతనం వల్ల గానీ, మోసం వల్ల గానీ మీరు ఆస్తిని పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అవసరమైన ముందు జాగ్రత్తలను, భద్రతా చర్యలను చేపట్టినప్పటికీ కూడా మిమ్మల్ని ఆవేదన గురి చేస్తూ మీరు ఆస్తిని నష్టపోవచ్చు. ఈ దొంగతనం మూలంగా మీరు మీ ఇంటికి, మీ వస్తువులకు భద్రతను ఖచ్చితంగా కల్పించుకోవటంలో ఒక గుణపాఠం నేర్చుకుంటూ ఏమాత్రం అలసత్వాన్ని చూపించకుండా ఉంటారు. ఈ విషయంలో మీ విలువైన ముఖ్యమైన వస్తువులన్నింటినీ భద్రంగా దాచిపెట్టుకోండి ఈ రోజే. కుంభరాశి హెల్త్. చక్కటి మీ ఆరోగ్య మార్గంలో మీకు తగులుతూ ఉండే అడ్డంకులన్నింటినీ మీ శక్తివంతమైన, దృఢమైన మరియు ఆవేశపూరితమైన స్వభావం తొలగించి వేస్తుంది. ఆరోగ్యంతో ఉండే మీ మనస్సును ఇది వికసింప చేస్తుంది. మీరు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేలాగా, అలాగే జీవితంపై మీ వైఖరిలో ఒక మంచి ఆరోగ్యకరమైన మార్పును ఇది ఆటోమేటిక్గా తీసుకొస్తుంది. ఇటువంటి పాజిటివ్ అవుట్లుక్ను మీ జీవితాన్ని సరైన పంథాలో నడిపేటట్లుగా సద్వినియోగం చేసుకుంటూ, ఎందుకంటే మీరు అనుకునే దానికంటే దీని ప్రభావం మీ జీవితంపై ఎక్కువగానే ఉంటుంది. మీనరాశి ఓవర్వ్యూ. పార్టీలకు హాజరై కాస్త బిజీగా, విరామం లేకుండా ఏకధాటిగా పనిచేయడం వల్ల ఈరోజు మీరు కాస్త సేద తీర్చుకోవడానికి ఇంట్లోనే కూర్చుండిపోతారు. అయితే ఈరోజు ఇంట్లోనే ఉండి కుటుంబంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేయండి. ఇటువంటి సంతోషకరమైన ఘడియలు మాటిమాటికి రావు. మీనరాశి రొమాన్స్. ప్రణయభరితమైన ఎదురుదాడి వంటిది ఈరోజు మీ జీవితానికి క్రొత్త రుచిని అందిస్తుంది. అలాగే మిమ్మల్ని ఆనందంగా, సరదాగా ఉండే మూడ్లోనికి నెడుతుంది. హాయిగా, తీరుబడిగా కాలక్షేపం చేస్తూ మీ భాగస్వామి సాహచర్యంలో ఈరోజు మీరు బాగా ఎంజాయ్ చేస్తారనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీ మైండ్కు, మీ శరీరానికి కొత్తగా ఊపిరినిచ్చి మీలో పునరుత్తేజాన్ని కలిగించడమే కాదు, మీకు ఎక్కువ ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. చాలా బాగా అర్థం చేసుకుని అవకాశాన్ని జారవిడవకండి. మీనరాశి కెరియర్. ఈరోజు అనేక అవకాశాలు మీకు అందవచ్చు. అయితే వాటిని అందుకోవడానికి మీరు ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఈరోజు మీరు హాయిగా ఫీల్ అవుతూ ఉండవచ్చు. తీరుబడిగా కూర్చొని, అలాగే ఆదర్శవంతమైన మీ ఉద్యోగాన్ని గురించి పగటి కలలు కంటూ, రాబోయే 10 సంవత్సరాలలో మీరు ఎక్కడ ఉండాలో అని నిర్ణయించుకుంటూ, మీరు ఊహించగలిగినంత వరకు ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోండి. మీరు సుఖప్రదమైన జీవితాన్ని గడపడం గురించి ఊహించుకుంటూ, మీ విజయ పదంలో ఇది ఒక గొప్ప ప్రారంభం కావచ్చు. మీనరాశి ఫైనాన్స్. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి మీరు పాటించవలసిన మార్గదర్శక సూత్రం వ్యాపారాన్ని ఇతర రంగాలకు విస్తరింపచేయడం. ఈ రోజు మీరు సావధానంగా ఆలోచించవలసిన రోజు. మీరు చేసిన ఆదా, పొదుపును, ఆర్థిక స్తోమతను ఇతర రంగాలలోకి ఎలా ఉపయోగించాలి వీలైనంత వరకు అని. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి మీ ముందున్న వివిధ రకాలైన అవకాశాలను పరిశీలించండి. వివిధ పథకాలలో మీరు పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైన టైము. చివరికి ఈ రోజు మీరు చేపట్టిన చర్యలు మీకు అనేక ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. మీనరాశి హెల్త్. బిరుసుగా ఉండే గొంతుక సమస్యతో మెలకుగా ఉండాలి మీరు ఈరోజు. గొంతు సంబంధమైన సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ మీరు ఈరోజు గొంతుకు సంబంధిత సమస్యలు ఏమన్నా ఎదుర్కొనవలసి వస్తే హెర్బల్ టీ తాగండి. అటు తర్వాత విశ్రాంతిని తీసుకోండి. మీరు మామూలుగా హాయిగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నప్పటికీ లోక జ్ఞానాన్ని ఉపయోగించి వాటిని పరిష్కరించి తప్పించుకోగలుగుతారు మీరు.